నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు సక్సెస్ సాధించడానికి కావాల్సిన 10 ముఖ్యమైన సూత్రాలను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా క్లారిటీ వస్తుంది. మీకు సక్సెస్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. జీవితంలో మీరు అనుకునే సాధించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా నేను చెప్పినవి ఖచ్చితంగా ఫాలో అవ్వడం ద్వారా మీరు సక్సెస్ని సాధించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. నేను ఈరోజు చెప్పబోయే ఫస్ట్ లక్ష్యం ఏంటంటే, మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఫస్ట్ లక్ష్యం ఏంటంటే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, క్లియర్ గోల్ సెట్టింగ్ అంటే మీకు ఏదైతే కావాలో, మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. నిర్దిష్టంగా కొలవగల, సాధించగల, అంటే మీరు సాధించగల గోల్స్ మాత్రమే పెట్టుకోండి. సపోజ్ మీరు నెలకు ఇప్పుడు 50,000 సంపాదించారు అనుకోండి, 75 నుంచి ₹1,00,000 సంపాదిస్తామని చెప్పి ఒక గోల్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా మీరు సంపాదిస్తున్న 50,000 కానీ నేను నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాను గోల్ అనేది చాలా కష్టం అవుతుంది. మీరు ఒక 10 లక్షల కారు ఇప్పుడు నడుపుతున్నారు అనుకోండి, 10 లక్షల కారు కొనుక్కున్నారు అనుకోండి, మీరు నెక్స్ట్ 20 లక్షలు 30 లక్షల కారు కొనుక్కున్నాను గోల్ పెట్టచ్చు. కానీ వెంటనే ₹1,00,00,000 కారు 2-3 కోట్ల కారు కొంటా అంటే అది కాదండి. అది క్లియర్ సెట్టింగ్ గోల్ కాదు, స్మార్ట్ గోల్ కాదు. గోల్స్ ఎలా ఉండాలంటే స్మార్ట్ ఉండాలి. అంటే స్మార్ట్ మీన్స్ స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్గా, రిలవెంట్గా ఉండాలి మై డిఫెన్స్. దానికి ఈ 3 టైం బండ్ని యాడ్ చేయాలి ఖచ్చితంగా. అంటే ఏ టైం లోపల మీరు ఇది సాధించాలనుకుంటున్నారు అనేది కూడా మీరు యాడ్ చేసుకోవాలి మై డిఫెన్స్. అప్పుడే మీరు మీ లక్ష్యాలను, మీరు పెట్టుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు. ఖచ్చితంగా మీరు ఏది సాధించాలన్నా కూడా లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఇది మీకు ఒక దిశా నిర్దేశాన్ని ఇస్తుంది. మీరు మీ ప్రయత్నాలు సరైన మార్గంలో మీరు చేసే ప్రయత్నాలను సరైన మార్గంలో మీకు ఉంచుతుంది మై డిఫెండ్స్. ఓకే, అలాగే రెండో సూత్రం చూసినట్టయితే ప్రణాళిక మరియు అమలు చేయండి మై డిఫెండ్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి ఒక ప్లానింగ్ ఉండాలా అండ్ ఎగ్జిక్యూషన్ ఉండాలా. అంటే ఎగ్జిక్యూషన్ మీన్స్ దాన్ని ఆచరణలో పెట్టాలి, అమలు చేయాలా. అప్పుడే మీరు దాన్ని నెరవేర్చుకోగలుగుతారు, మీ గోల్ని నెరవేర్చుకోగలుగుతారు. లక్ష్యాలు నిర్దేశించుకున్న తర్వాత వాటిని ఎలా సాధించాలో ఒక వివరణాత్మక ప్రణాళికను రూపొందించండి. ఈ ప్రణాళికలో చిన్న చిన్న దశలు, వాటికి కావాల్సిన వనరులు మరియు సమయాలు స్పష్టంగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రణాళిక ఎంత పటిష్టంగా ఉన్నా దానిని నిరంతరం అమలు చేయకపోతే ఫలితం ఉండదు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు ఏ గోల్ పెట్టుకున్నా దాన్ని రెగ్యులర్గా మీరు ప్లానింగ్ లేకుండా, మీరు పని చేయకుండా, చర్య లేకుండా మీరు దాన్ని సాధించడం కష్టం మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసాన్ని మీరు ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా దానికి ప్రణాళికతో పాటు చర్య కూడా ఉన్నప్పుడే మీరు దాన్ని సాధించగలుగుతారు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మూడో సూత్రం వచ్చేసి నిరంతర అభ్యాసం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పుట్టుకతోటే ఎవరు ఏమీ నేర్చుకోరు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లర్నింగ్ అనేది చాలా కంటిన్యూస్ లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మేము కంటిన్యూగా నేర్చుకుంటామో, నిరంతర అభ్యాసం నేర్చుకుంటామో మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది. అంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. ప్రపంచం నిరంతరం మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం నిరంతరం మారుతుంది. మారుతున్న ప్రపంచానికి మనం కూడా మారాలి. కాబట్టి మారకపోతే మారిన వాళ్ళతో మార్చబడతాం మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం అని ప్రపంచం నిరంతరం మారుతుంది కాబట్టి మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకుంటూ మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి. పుస్తకాలు చదవడం, కోర్సులు తీసుకోవడం, అలాగే మెంటర్ల నుండి నేర్చుకోవడం, లేదా మీ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఇది మీకు సవాళ్ళను ఎదుర్కోవడానికి మరియు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. అవును మై డియర్ ఫ్రెండ్స్. అలాగే 4వ సూత్రం మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికీ 10లో 4వ సూత్రం చెప్తున్నాను. పట్టుదల మరియు స్థితిస్థాపకత చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి ఖచ్చితంగా మీకు పట్టుదల అనేది ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సక్సెస్ సాధించే మార్గంలో ఆటంకాలు వస్తాయి, వైఫల్యాలు ఎదురవుతాయి. సమాజం చాలా సహజం. అంటే వైఫల్యాలు రావడం కానీ, అలాగే ఆటంకాలు ఎదురవడం కానీ చాలా సహజం మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి సమయాల్లో నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగడం చాలా అవసరం. తప్పుల నుండి నేర్చుకొని వాటిని అధిగమించి తిరిగి ప్రయత్నించి మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో దాన్ని సాధించడం చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే 4వ సూత్రంలో మీరు ఏది సాధించాలని కూడా పట్టుదల చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది 4వ సూత్రం. అలాగే మన 5వ సూత్రం చూసినట్టయితే సానుకూల దృక్పథం ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఎప్పుడు కూడా. నాతో అవుతుంది, వేరే వాళ్ళకి అయినప్పుడు నాకెందుకు కాదు అనేది ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు సక్సెస్ సాధించగలరని మీరు బలంగా విశ్వసించడం చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. సానుకూల దృక్పథం మిమ్మల్ని ప్రేరణగా ఉంచుతుంది మరియు సవాళ్లను అవకాశాలుగా చూడడానికి సహాయపడుతుంది. మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉంటే
మీరు కష్టమైన పరిస్థితులను కూడా అధిగమించగలరు మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా అధిగమించగలరు. ఇది 5వ సూత్రం. 6వ సూత్రం చూసినట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, సమయ నిర్వహణ అంటే టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి ఒక టైం బండ్ పెట్టుకుంటారు కదా, ఆ టైం బండ్ లోపల దాన్ని ఎలా సాధించాలి, ఎలా సక్సెస్ అవ్వాలనేది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, అది నేర్చుకోవాలి. అలాగే సమయం చాలా విలువైనది, చాలా విలువైన వనరు మై డియర్ ఫ్రెండ్స్. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీరు ఎక్కువ పనులు పూర్తి చేయగలుగుతారు మరియు మీ లక్ష్యాల పట్ల వైపు వేగంగా ముందుకు సాగవచ్చు. పనులకు ప్రాధాన్యత ఇవ్వడం, అవాంతరాలను తగ్గించడం, అలాగే మరియు సమయ పరిమితులను పాటించడం ద్వారా సమర్థవంత సమయ నిర్వహణ కీలకం మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏది సాధించాలన్నా కూడా సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది మర్చిపోవద్దు. అలాగే 7వ సూత్రం చూసినట్టయితే ఆరోగ్యకరమైన జీవనశైలి మై డియర్ ఫ్రెండ్స్. 7వ సూత్రంలో ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, శారీరక మరియు మానసిక ఆరోగ్యం సక్సెస్కి పునాదండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టిక ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి మీ ఏకాగ్రతను, శక్తి సామర్థ్యాలను పెంచుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మరియు మీ ఉత్పాదకతను పెరుగుతాయి, అంటే మీరు చేసే పనులు విలువను పెంచుతాయి, అంటే ఎక్కువ పనులు మీరు చేయగలుగుతారు. ఓకే, ఆరోగ్యమైన జీవనం ఉండాలి, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పాటించాలి. ఓకే, ఇది 7వ సూత్రం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే 8వ సూత్రం చూసినట్టయితే నెట్వర్కింగ్ మరియు సంబంధాలు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేసే పనిలో మనం చేసే వ్యాపారం అంతా కూడా మనుషులతో కాబట్టి మంచి సంబంధాలు పెట్టుకోవడం మరియు సరైన నెట్వర్క్ నిర్మించుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఎస్, మెంటర్లను కనుక్కోవడం, సహోద్యోగులతో మంచి సంబంధాలుగా ఏర్పరచుకోవడం, అంటే మనతో పనిచేసే వాళ్ళతో మంచి మీరు 10 మందికి పని ఇచ్చారనుకోండి, వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి. అప్పుడే మీరు వాళ్ళతో కలిసి పనిచేసి మీరు బిజినెస్ చేయగలుగుతారు, డబ్బులు సంపాదించగలుగుతారు. ఓకే, పరిశ్రమ నిపుణులతో, అంటే మీరు ఏదైతే సెక్టర్లో పనిచేయాలనుకుంటున్నారో, ఏ సెక్టర్లో మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో అందులో ఎవరైతే మాస్టర్స్ ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ద్వారా మీరు విలువైన సలహాలు, అవకాశాలు మరియు మద్దతును పొందవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే 9వ సూత్రం అయితే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా బాధ్యత వహించాలండి. బాధ్యత మీరు వహించినప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు. బాధ్యత లేకుండా పోతే పోనీలే, వస్తే రానీలే అన్నట్టు ఉండకూడదండి. ప్రతి దానికి మీ చర్యలకు మరియు వాటి ఫలితాలకు మీరే బాధ్యత వహించాలి. బాధ్యత వహించే ముఖ్యం కూడా మై డియర్ ఫ్రెండ్స్. మీ తప్పులను అంగీకరించడం, పోటీ నుండి నేర్చుకోవడం మరియు మీ వాగ్దానాలకు నిలబెట్టుకోవడం మిమ్మల్ని ఒక నమ్మకమైన మరియు విజయవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ సూత్రం 10వ సూత్రం మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచం అనేది నిరంతరం మారుతుంది కాబట్టి మార్పులకు అనుగుణంగా మారగల సామర్థ్యం చాలా ముఖ్యం. కొత్త పరిస్థితులకు అనుగుణంగా మీ ప్రణాళికలను మార్చుకోవడం, కొత్త ఆలోచనలను స్వీకరించడం మరియు ఆవిష్కరణలకు సిద్ధంగా ఉండడం సక్సెస్కు దారితీస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ 10 సూత్రాలను మీ సక్సెస్ సాధించడానికి బలంగా సహాయపడతాయి. వీటిలో ఎక్కువ ఏ సూత్రం బాగా నచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను అలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.